अर्पिन्तु ना हृदयार्पण नलिगिन आत्मतोनु हृदयपूर्वक आराधनातो साध्यम् नलिगिन आत्मतोनु हृदयपूर्वक आराधनातो साध्यम् विमोचना गानामूलतो सौंदर्य प्रेमाश्रुतुलतो विमोचना गानामूलतो सौंदर्य प्रेमाश्रुतुलतो నమస్కరించి ఆరాధింతును హర్షింతును నీ పాడేదను నా ప్రభు నమస్కరించి ఆరాధింతును హర్షింతును నీ పాడేదను నా ప్రభు ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సాధ్యమున గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాధ మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాధ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సాధ్యము విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సాధ్యము రక్షణలంకారమున
పన విరిగి నలిగిన ఆత్మను హృదయపూర్వక ఆరాధనతో నాట్యము విరిగి నలిగిన ఆత్మను హృదయపూర్వక ఆరాధనతో ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వకృపానిధి, నిన్న నేడు నిరంతరం ఒకే రీతి ఉన్నవాడు, ఎన్నడూ మారని మార్పు చెందిన దేవ, అనంతమైన జ్ఞాని, యేసు ప్రభుగణమైన ఉన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ రీతిగా మీ సన్నిధిలోనికి రాగలిగే శ్రేష్టమైన ధనకరమైనటువంటి అవకాశం ప్రేమించి కృప చేతించినందుకై హృదయమారా స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. దయగల తండ్రివి, కనికర సంపన్నుడు, కృప చూపుతున్న ఐశ్వర్యవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, బహుదీర్ఘ శాంతుడు, కోపించుకునే వాత్సల్యత చూపించేటువంటి దేవుడు,
మాకు సమీపంగా ఉన్నావు. ఇందుకొరకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ఇంట్లో మీరు కలిగి ఉన్న భవిష్యత్తు తలంపులు, నిత్యోన్నత ఉద్దేశములు, అధికార మీ సంకల్పం కొరకు మీకు స్తోత్రం. నడిపిస్తున్నందుకు, సహాయం చేస్తున్నందుకు, మా కళ్ళను కూడా మీ నామై మాత్రమే తీరుస్తున్నందుకు స్తుతించి ఆరాధిస్తున్నాం. ప్రార్థన ఆలకించే దేవుడు, సమృద్ధి అయిన జవాబిచ్చే దేవుడుగా మా జీవితంలో మీరు మాకుండి మమ్మల్ని తీసుకెళ్తున్న శ్రేష్టమైన మార్గాల కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేవుడిగా, మా రాజుగా, మా ప్రభువుగా, మా మంచి కాపరిగా, శ్రేష్టమైన స్నేహితుడిగా, అన్ని పరిస్థితుల్లో కూడా నమ్మకందగిన సహాయకుడిగా మీరుండి మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకు హృదయం స్తుతించి ఆరాధించి కనపరుస్తుంటున్నాం. మా ప్రాణ దేహములు మీ ప్రియస్తమైన రక్త ప్రోక్షణ కిందకి సంపూర్ణ తెచ్చుకుంటుండగా దయచేసి మన్నించము, కడుగము, పవిత్రపరచము. ఉదయకాల సమయం మా కొరకు దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా, మా కొరకు దీవెనకరంగా చేయము. ఉదయకాలం ప్రార్థనలు ఏకీపిస్తున్న పరిశుద్ధులందరి కొరకు మీకు స్తోత్రం. ప్రతి వారికి కావాల్సిన భాగమును మీ ఆత్మచన గ్రహించి తద్వారా కేవలం మీ యొక్క నామానికి మాత్రం మేము తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకోండి, కరుణించి నడిపించండి. వాక్యం కైకొని ఆడుతూ అదృశ్యం చేస్తానికి సంపూర్ణంగా అప్పగించుకుంటూ మీరు లేకుండా చేయలేమని కూడా అనుకుంటాం. గత బలహీనతలు మా కొరతలన్నీ కూడా రేకు మడకల వరుసల్లో కార్చిన ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కడుదల కిందకి సంపూర్ణం తెచ్చుకుంటుండగా ఇది స్మరించి కడిగి పవిత్రపరచమని యేసుప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 29వ అధ్యాయం. సామెతలు 29, 23వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం. ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. దేవుని వాక్యం రాయబడింది. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. A man's pride shall bring him low, but a honor shall uphold the humble and straight and narrow. ఎవని గర్వము వాణ్ణి తగ్గించును. దీని అర్థం చెప్తా ఉంది, ఎవరి గర్వం వారిని హీన దశకు తీసుకుపోతుంది. అనుకువ గలవారు గౌరవం పొందుతారు అని అర్థం. ఎవరి గర్వం వారిని హీన దశకు తీసుకొని పోతుంది. అనుకువ గలవారు ఘనత నొందుతారు అని రాయబడింది. అనుకువ గలవారంటే వినయ మనస్కుడు, లేక అనుకువ గలవాడు, లేకుంటే దీనుడు, తగ్గించుకునేవాడు ఘనత పొందుతాడు అని దీని అర్థం ఇస్తాడు. కాబట్టి గర్వానికి, తగ్గించుకునేవానికి ఉన్నటువంటి డిఫరెంట్ దేని యొక్క వాక్యం గమనించండి. చాలామందికి ఇష్టం ఏంటిది? ఘనత, లేకుంటే ఘనపరచబడాలని, గౌరవింపబడాలని, హెచ్చించబడాలని చాలామందికి ఆశ ఉంటుంది, ఇష్టపడతారు. కానీ వారి జీవితం లోపల
తగ్గించబడుతూ ఉంటారు, ఈయన దశకి వెళ్తూ ఉంటారు. ఎవరు వారిని లెక్క చేయరు, ఎవరు వారిని పట్టించుకోరు, వారిని ఎవరు గౌరవించరు, గణపరచరు. ఎందుకు? కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమని? కాబట్టి ఎవరిని గర్వము వారిని తగ్గిస్తారు. ఒక వ్యక్తి ఎవరు కూడా తనని తాను ఏం చేసుకోడు, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఒకరు తగ్గిస్తే ఒకరిని గౌరవం ఏమి తగ్గిపోదు. లేకుంటే ఒకరు లెక్క చేయకపోతే అతడు ఎప్పుడు హీన దశకు తీసుకొని పోబడ్డు. కానీ ఒక వ్యక్తికి గౌరవం లేకపోవడానికి, ఘనత రాకపోవడానికి కారణం ఏంటంటే తనకు తానే కారణం, తన వ్యక్తిత్వమే కారణం, తన యొక్క నైజం లేక తన స్వభావమే దానికి కారణం. కాబట్టి మన గుణాన్ని బట్టి, మన యొక్క స్వభావాన్ని బట్టి మనకు ఘనత వస్తుంది తప్ప కానీ మన స్వభావం ఒకటైతే మనకి ఇంకొక ఫలితం మనకేమీ రాదు. అందుకని గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు అని రాయబడింది. తర్వాత నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని రాయబడింది. అందుకే పిల్లల నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అందుకని ఏ వ్యక్తి గర్విస్తాడో ఆ వ్యక్తి ఏమవుతాడు? పతనం అవ్వడానికి కారణమవుతుంది. బైబిల్లో నెబుకద్నెజర్ రాజు తాను తగ్గించబడడానికి కారణం తన రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కాదు. తాను అడవిలోకి వెళ్ళడానికి 7 సంవత్సరాలు విధంగా వానకు నాని ఎండకు ఎండి చలికి బిగబట్టుకుపోవడానికి కారణం, పశువుల్లి గడ్డి తినడానికి కారణం అతని హృదయ గర్వం తప్ప మరి ఇంకొకటి ఏమీ కాదు. నేనే అన్నాడు కదా, నేనే కాబట్టి నా మూలంగానే నన్ను బట్టే. కాబట్టి ఇలాంటి వైఖరి ఎప్పుడైతే కలిగి ఉన్నాడో ఆ రాజు ఏం చేయబడ్డాడు? ప్రజల ముందు నుంచి తరంబడ్డాడు, అడవిలోనికి తీసుకొని పోబడ్డాడు. అడవిలో 7 సంవత్సరాలు పశువుల్ని గడ్డి మేస్తూ వచ్చాడు. ఎప్పటి వరకు? తన గర్వం తగ్గించబడేంత వరకు, తనను తాను తగ్గించుకునేంత వరకు, తన హృదయ స్థితిని తాను ఎరిగేంత వరకు కూడా అతడు బాగు చేయబడలేదు. అందుకే పిల్లరా దేవుని వాక్యం చెప్తా ఉంది ఏమని? ఎవరిని గర్వము వాణ్ణి తగ్గించును అని రాయబడింది. మనం చదువుకుంటాం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 23వ వచనములో, అతడు దేవుని గణపరచనందున దేవుడు అతను మొత్తిన గనక అతడు పురుగులు పడి ప్రాణం విడిచెను అని చదువుకుంటాం. కాబట్టి గర్వించినటువంటి హేరోదు కాబట్టి దేవుని చేత మొత్తబడ్డాడు. గర్వించబడినటువంటి నెబుకద్నెజరు దేవుని చేత తన జీవితంలో కూడా తగ్గించబడ్డాడు. అందుకే పిల్లరా గర్వం మంచిది కాదు అని సందర్భంగా తెలుసుకుంటాం. అనేక సందర్భాల్లో గర్విస్తాం. మనకున్నటువంటి బలాన్ని బట్టి, జ్ఞానమును బట్టి, మనకున్నటువంటి చమత్కారంను బట్టి, మనకున్న తలాంతులను బట్టి, మనకున్న వరాలను బట్టి, మనకున్నటువంటి ధనము, మనకున్న వస్తు సంపదను చూసుకొని చాలా పర్యాయాలు గర్వించే వాళ్ళు ఉంటాం. గర్వము మంచిది కాదని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఎవరిని గర్వము వారిని తగ్గించును అని రాయబడతాయి. ఈ గర్వించే వాళ్ళు ఏం చేయరు? ఎవరిని లక్ష్యం చేయరు, ఎవరిని వాళ్ళు కేర్ చేయరు, ఎవరి మాట వాళ్ళు వినరు, ఎవరిని వాళ్ళు గౌరవించరు, ఎవరిని వాళ్ళు ఏం చేయరు?
దగ్గరికి చేరనీయరు. వారి జీవితం లోపల వాళ్ళు తమకు తామే సాటి, నాకు సాటి ఎవడు ఉన్నాడని వారి జీవితం లోపల వాళ్ళు ఏం చేస్తారు, అతిశయించే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, ఇలాంటి గర్వం మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఎవరిని గర్వము వారిని తగ్గించును అని రాయబడ్డాయి. జాగ్రత్త గుర్తిస్తాం. అనేక పర్యాయములు మనల్ని ఎవరు లెక్క చేయట్లేదు, నన్నెవరు పట్టించుకోవట్లేదు అనుకుంటారు కొంతమంది. ఆ స్థలానికి వెళ్తే నాకెవరు గౌరవం ఇవ్వట్లేదు అనుకుంటాం చాలాసార్లు. నన్నెవరు లెక్క చేయట్లేదు ఆ స్థలంలో అనుకుంటాం చాలా పర్యాయాలు. కాదు, వాళ్ళని లెక్క చేయకపోవడానికి, వారు మనల్ని గౌరవించకపోనే కారణం మన స్వభావమే, మన యొక్క స్వభావమే. గర్వించే మన వైఖరి, గర్వించేటువంటి మన తత్వమే చాలాసార్లు ఏం చేయదు, మనల్ని గౌరవించకుండా చేస్తుంది. కాబట్టి పిల్లరా, ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడే శ్రేష్టమైన మాట ఏంటంటే, కాబట్టి ఎవరి గర్వము వారిని తగ్గించును అని రాయబడుతూ ఉంది. రెండో మాట చదువుకుంటున్నాం, వినయం మనస్కుడు ఘనత నొందును అని రాయబడింది. కాబట్టి దీనుడు లేకుంటే తగ్గించుకునేవాడు ఏం చేస్తాడు, ఘనత నొందుతాడు. ఆ వ్యక్తి గౌరవింపడతాడు. అందుకనే వినయ మనస్కుడు ఘనత నొందును అనేక వాక్యం చెప్తా ఉంది. అనేక పర్యాయములు మన ఆధ్యాత్మిక జీవితంలో వినయము లేకుంటే తగ్గించుకోవడం ఏం చేస్తుంది, మనల్ని తను తాను తగ్గించుకునేవాడు ఏం చేస్తాడు, హెచ్చించబడతాడు అని రాయబడింది. దేవుని యొక్క వాక్యంలో చాలామంది భక్తులు మనకు కనిపిస్తారు. తమను తాము తగ్గించుకునే వాళ్ళు ఏం చేయబడ్డారు, వాళ్ళు హెచ్చించబడ్డారు. ఆధ్యాత్మికంగా భౌతికంగా వాళ్ళు ఔన్నత్యమైన స్థాయికి వాళ్ళు తీసుకొని పోబడ్డారు కదా. కాబట్టి గర్వించే వాళ్ళకున్న స్థానాన్ని కోల్పోయారు, వాళ్ళకున్న స్థాయిని కోల్పోయారు, వాడుకున్న అంతస్తులోంచి కూడా వాళ్ళు కింద పడిపోయారు. అదే సమయంలో తగ్గించుకునే వాళ్ళు వినయ మనస్కుడు ఘనత నొందును అని రాయబడింది. దేవుని యొక్క వాక్యంలో చాలామంది భక్తులు మనకు కనిపిస్తారు. కాబట్టి తగ్గించుకున్న వారి జీవితం లోపల ఏముంది, హెచ్చింపు అనేది వారికి ఉంది. కాబట్టి దైనందిన జీవితంలో గుర్తిస్తాం, తగ్గించుకోవడం ఎంతో మంచిది. కాబట్టి దీనులను దేవుడు ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు వారిని కదా. ఏ దీను మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని రాయబడింది. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు అని రాయబడింది. కాబట్టి దీనులు భూలోకాన్ని ఏం చేస్తారు, వాళ్ళు స్వతంత్రించుకుంటారంట వాళ్ళు. కాబట్టి దీనత్వం అనేది మంచిది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వాడిని దృష్టిస్తున్నానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దీనులు ఏం చేయబడతారు, హెచ్చించబడతారు. వాళ్ళు హెచ్చించేది దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి దీనుడు హెచ్చించబడతాడు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనిలో మన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నేను ఆధ్యాత్మిక జీవితంలో మనకెన్ని హోదాలున్నా, మనకెంత హోదా ఉన్నా, మనకెంత పలుకుబడినా, మనకెంత ఉన్నప్పటికీ సరే మనం తగ్గించుకుంటాం వల్ల ఏం చేయబడతాం, హెచ్చింపబడతాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నేను ఆధ్యాత్మిక జీవితంలో చాలా సందర్భాల్లో ఇలా తగ్గించుకునే వాళ్ళని ఏం చేస్తారు, చాలామంది చులకన చేస్తారు. అయినా పర్వాలేదు, చూసే దేవుడు ఉన్నాడు, మన లక్ష్య పెట్టే దేవుడు ఉన్నాడు. కాబట్టి మన స్వభావమే, మన యొక్క లక్షణమే మనల్ని ఏం చేస్తుంది, మనల్ని హెచ్చింపు తీసుకొని పోతుంది. అంతకుమించి ఇంకోటి ఏం కాదు. దేవుని యొక్క వాక్యంలో మొర్దెకై హామాను కనిపిస్తారు. హామాను హెచ్చించుకునే వానికి గుర్తుగా ఉన్నాడు.
గర్వించేవానికి గుర్తుగా ఉన్నాడు హామాన్. మొర్దెకై తగ్గించుకునేవానికి గుర్తుగా కనిపిస్తాడు. తగ్గింపుకు సాదృశ్యం కదా. తన పినతండ్రి కుమార్తె రాణి అయినప్పటికీ సైతం తను ఏం చేసుకోలేడు, ఆయన హెచ్చించుకోలే. తన స్థితిని మర్చిపోలే, తన గతాన్ని తను ఎప్పుడు మర్చిపోలే కదా. కాబట్టి తను సంపూర్తిగా తాను తగ్గించుకొని జీవిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే మొర్దెకై అలాగ తగ్గించుకుంటూ వచ్చాడో ఒక టైం వచ్చింది, దేవుడు ఆయనను హెచ్చించడానికి ఒక సమయం ఆసన్నమైంది. ఆ సమయం ఏం చేయబడ్డాడు? కడుపున మొర్దెకై హెచ్చించబడ్డాడు. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉండేవని, కాబట్టి తగిన సమయమందు మీరు హెచ్చించబడినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి అని రాయబడింది. కాబట్టి ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. హెచ్చింపు ఆయన ఇవ్వాలంటే ఆయన చేతి కింద తగ్గించుకోవడం ఎంతో మంచిది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యం అంటూ స్పష్టంగా మాట్లాడుతుంది. ఏమని? తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఎవరిని గర్వము వాని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఒకరోజు టైం వచ్చింది, మొర్దెకై అందరికంటే హెచ్చించబడ్డాడు, ఘనపరచబడ్డాడు. రాజవస్త్రం ధరించుకున్నాడు. రాజు కిరీటం అతని యొక్క తల మీద పెట్టబడింది. రాజు ఎక్కే గుర్రం మీద ఎక్కించబడ్డాడు. కాబట్టి అందరి మందు కరత్వాల మధ్యలో, కాబట్టి తాను అందరి చప్పట్లు కొడుతూ ఉండగా రాజు గణపరచను ఉద్దేశించడానికి ఇలాగ జరుగునని అందరూ పలుకుతూ ఉండగా ఆ యొక్క అందరి మధ్యలో తాను ఊరేగించబడ్డాడు. సోదరుడా, సహోదరి, కాబట్టి ఎవరు తమ జీవితం లోపల తమను తాము తగ్గించుకుంటారో వారు తమ జీవితంలో హెచ్చింపబడే వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి తగ్గించుకున్నంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదు. తగ్గించుకున్నంత మాత్రాన మనకు వచ్చినటువంటి నష్టమేమి కూడా ఉండదు. జాగ్రత్తగా గుర్తిస్తాం. అనేక పర్యములు నన్ను అందరు లెక్క చేయరంటని చెప్పి లేనిపోని ఏం చేస్తాం, మనము హామాను వైఖరి కనపరుస్తాం. మనకు లేకపోయినా కొన్నిసార్లు డాంబికంగా ప్రవర్తించడానికి ఇష్టపడతాం. పిల్లరా, దేవుని యొక్క వాక్యం చెప్తోంది, హెచ్చించేది దేవుడు. కాబట్టి ఆయన సమయం వరకు ఏం చేయాలా? ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమైనడం మనకెంతో మంచిది. కాబట్టి ఎవరు తమ జీవితంలో తమను తాము తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం రాయబడింది. ఏమని? ఎవరిని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. కాబట్టి మన హృదయం గర్వించేదా లేకుంటే వినయముతో కూడిందా? ఎలాంటిది మన హృదయం? ఒకసారి గుర్తిస్తాం. ఎన్నో రాజ్యాలు కూలిపోయాయి, ఎన్నో సంస్థానాలు కూలిపోయినాయి, ఎంతోమంది పడిపోయారు, ఎంతోమంది జారిపోయారు. కారణం కాబట్టి వాళ్ళు గర్వించినారు. తమ రాజ్యమును బట్టి, తమ అధికారమును బట్టి, తమ పలుకుబడిని బట్టి, తమకున్న హోదాను బట్టి, తమకున్నటువంటి స్థితిగతులను బట్టి వాళ్ళు గర్వించారు. అందుకని వారి జీవితంలో వాళ్ళు కోల్పోతూ వచ్చారు. కొంతమంది తగ్గించుకున్నారు, వారి జీవితంలో వాళ్ళు హెచ్చించబడుతూ వచ్చారు. లేదా ఉదయకాలం పూట దేవుని యొక్క వాక్యం మనం నేర్పించే ప్రవేశిస్తున్న సత్యం మాటలు ఏంటంటే, ఎవరిని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత పొందును. కాబట్టి నువ్వు ఎవ్వరు లెక్క చేయట్లేదు బాధపడుతున్నావేమో, కుమిలిపోతా ఉన్నావేమో కాదు. నేను ఘనతని ఇవ్వాలని ఆశపడితే నువ్వు తగ్గించుకొని చూడు. నిన్ను పూర్తిగా తగ్గించుకొని చూడు, అందరినీ వాడైతాడు. కాబట్టి నీ పక్షంగా దేవుడు సహాయం చేస్తాడు. కృప పొంది నడుచుకుంటకు దేవుడు సహాయం చేయను కాక.